శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 21 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉంది. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. బుధవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి ఉంటే మిత్రయోగం ఉంటుంది. అంటే మిత్రుల వల్ల విశేషమైన లాభాలు చేకూరుతాయి. 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1:55 పని మీద బయటికి వెళితే స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. మధ్యాహ్నం 1:55 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. బుధవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. మిత్రయోగం, మానస యోగం 2 బాగున్నాయి. కాబట్టి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మకరంలో, శని ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మకరంలో ఉన్నాడు. అంటే శని ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కానీ మకరం కుజుడికి ఉచ్చ కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. అప్పులు తీర్చడానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. కుజుడు శత్రువు ఇంట్లో, శని ఇంట్లో ఉన్నప్పటికీ కుజుడికి మకరం ఉచ్చ కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలు 12 రాసుల వాళ్ళు పొందవచ్చు. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి, శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది యోగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉంది. ఈ ధనిష్ఠా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన కార్యక్రమం, నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనం చేయించుకోవటానికి ధనిష్ఠా మంచి నక్షత్రం. హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేసుకోవడం ద్వారా దరిద్రాలన్నీ పోగొట్టుకోవటానికి ధనిష్ఠా మంచి నక్షత్రం. అందులోనూ బుధవారంతో కలిసి వచ్చింది. చాలా మంచి రోజు. అందరూ కూడా తప్పనిసరిగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు చేయించుకోండి, తలంటు స్నానం చేయండి, చాలా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పరమైన ముఖ్యమైన చర్చలు చేయడానికి ధనిష్ఠా మంచి నక్షత్రం. అధికార పదవులు స్వీకరించడానికి మంచి నక్షత్రం. అంటే ఎవరైనా మీకు ఒక హోదా, స్టేటస్ చేస్తున్న వృత్తిలో ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి ధనిష్ఠా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి ధనిష్ఠా మంచి నక్షత్రం. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే మధ్యాహ్నం 1:55 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 1:55 తర్వాత ఎవరైనా సరే కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే వైద్య విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సులన్నీ తెలుసుకోవటానికి, అలాగే మెడికల్ రిలేటెడ్ సంస్థలు స్థాపించడానికి చేసే ప్రయత్నాలకు శతభిష మంచి నక్షత్రం. అలాగే ఎవరైనా సరే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 1:55 తర్వాత శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మీ రంగాల్లో కొంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి. సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు శత్రువుల విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. మీ శత్రువుల వల్ల డబ్బు పరంగా మీరు నష్టపోయే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. అంటే అనుకునే దానికంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే అనుకున్నది సాధించలేకపోవటం వల్ల కొంత ఆందోళనకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు
మనోధైర్యంతో తిరిగి ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని అందరూ గుర్తించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార ప్రాప్తి యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అంటే మీకంటూ ఒక హోదా, ఒక స్పెషల్ క్యాడర్ ఇవ్వటానికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అయితే ఈరోజు కోపం వల్ల కొన్ని నష్టాలు వస్తాయి. కోపాన్ని సింహరాశి వాళ్ళు ఈరోజు అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల పరంగా లాభం చేకూరుతుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మంచి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కొన్ని ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దుర్గాదేవి కుంకుమ అర్చన చేయించిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే సామాన్యమైన ధనలాభం అయితే ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా కొంత ప్రయోజనాలు ధనుస్సు రాశి వాళ్ళు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రావలసిన ధనం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి బలం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు వ్యాపారాలు స్తంభించిపోయే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారం స్తంభించిపోయే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో మకర రాశి వాళ్ళు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ ఉద్యోగం చేస్తున్నా ధనపరంగా ఎంతో కొంత కుంభరాశి వాళ్ళు ఈరోజు ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కుంభరాశి వాళ్ళకి తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో చేతికొచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు మీనరాశి వాళ్ళకి వ్యాపారం స్తంభించే సూచనలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే హ్రీం విష్ణవే నమః. ఇది మంత్రం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించటానికి, ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే బుధహోర ఉన్నప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. బుధహోర ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు ఇలాంటివి నేర్చుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి హోరాకాలం బుధహోరాకాలం అని చెప్పుకోవాలి. అంటే జ్యోతిష విద్య, గణిత విద్య మొట్టమొదటిసారి బుధహోరలో ప్రారంభిస్తే మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం బుధహోరలో ప్రారంభిస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. రాయబారాలు నడపడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.